చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చినావు, ఏంది ఆ కథ? మా కొలీగ్ గాడి పెళ్ళిరా, పార్టీ ఇస్తున్నాడు, అందుకు రెడీ అవుతున్నా. పుచ్చుక్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పార్టీయా? అయితే ఇంకేం బో మామ, నైట్ అంతా మందు చిందు ఏ ఏ ఏ ఏ. మామ నువ్వు అనుకున్నంత సీన్ మాకు లేదు మామ. మేము మొత్తానికి సూలూరుపేటలో ఉన్నటువంటి మున్నాబాయ్ దాబాకి అయితే వచ్చేసాము. మా గ్యాంగ్ అట్టే దిగాము, అందరు దడుచుకున్నారంట. పాపం దాబా వాడి తప్పేం లేదు మా, మన గ్యాంగ్ అలాంటిది, ఇంకా దర్శకోకుండా ఏం చేస్తాడు. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన సూలూరుపేటలో ఉన్నటువంటి మున్నాబాయ్ దాబాకి మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. అరే ఆత్మగా, మనం ఒక 50K సబ్స్క్రైబర్స్ దాటాక మున్నాబాయ్ దాబాలో మీటప్ పెడితే ఎలా ఉంటుందంటావు? మామ బిల్లు కట్టడానికి మాత్రం నీ ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది, ఓసారి ఆలోచించుకో. అరే మనకి ఏదైనా మన సబ్స్క్రైబర్స్ తర్వాతే రమ్మా. ఒక 50K సబ్స్క్రైబర్స్ దాటిని ఖచ్చితంగా ఇక్కడే మీటప్ పెడదాం. మనసున్న మంచోళ్ళే మారాజులు, మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు. ప్రేమే నిరూపం, త్యాగం నీ ధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. రేమో హోటల్లో ఆర్డర్ తీసుకునేకి కాస్త టైం పడతాయి అన్నాడు. ఆ లోపు కాస్త కేక్ తీసుకెళ్దామని చెప్పి మేమైతే బేకరీకి వచ్చాము. సీనిగాడు తెగ కష్టపడిపోతున్నాడు, కేక్ పైన ఏం రాద్దామా అని గూగుల్లో ఎతికేస్తున్నాడు. అదంతా సరే కానీ కేక్ దేనికి మావా? ఏం లేదు మా వాడు పెళ్ళి అని చెప్పి పార్టీ ఇస్తున్నాడు. కాస్త కేక్ ఇచ్చి ఇంప్రెస్ చేసినామంటే ఇంకో 1000 రూపాయలకి ఎక్కువ తినొచ్చు అని చెప్పి మా వాళ్ళ ప్లాన్ అంతే. బేకరీ అతను కేక్ ఇచ్చే లోపు మేము సగం చకోడీలు అయితే కానిచ్చేసాము. ఓనర్ కూడా అర్థమైనట్లేదు మా, అందుకే కేక్ ని చక్కచక్క పార్సల్ చేసి ఇచ్చేసాడు మీ చేతికి. మనకు కావాల్సింది కూడా అదే కదా మా. మీ సీను గడేంటి మా అట పరిగెడుతున్నాడు, యూరిన్ ఏమైనా వస్తుందా ఏంటి? అరే యూరిన్ కాదు మా, వీళ్ళు లేకుండా దాబాలు ఆడు తినేస్తారని చెప్పి ఉరుకుతున్నాడు అంతే. మామ ఈరోజు పార్టీకి స్పాన్సర్ మనవాడే, కల్పత్ర షాహు, పేరు మ్యారేజ్. మీరందరూ కూడా విష్ చేసేయండి. మామ ఒకసారి మా కొలీగ్స్ అందరినీ చూసేయండి. పెద్ద అందగాళ్ళు కాకపోయినా పర్లేదులే, బాగానే ఉన్నారులే మా. ఫైనల్గా మేమంతా కలిసి రోటీలు అయితే ఆర్డర్ చేసాము. మనవాడు సప్లై కూడా స్టార్ట్ చేసాడు. అరే సీను, దీని పేరేంట్రా? కోడా? దాని పేరు పంజాబీ చికెన్. పంజాబీ చికెన్. పంజాబ్ ఉండదా? పంజాబ్ ఉంది అంతే అందరూ ఏడే ఉన్నారు అయితే మెంబర్స్ అంతా. పంజాబ్లో 2 కాజీలు ఫేమస్ అంట, అందుకే 2 వేసారు. మావాడు చెప్తాడు దాని స్టోరీ. ఇప్పుడు దీని హిస్టరీ చెప్తాడు, ఇది ఎలా పుట్టింది. ఆయన చపాతీ పిండి ఎంత పుట్టింది. అందరికీ 2 రోటీలు అయితే పెడుతున్నాడు. ఫస్ట్గా అయితే పంజాబీ చికెన్ అయితే సప్లై చేశాడు. ఇక్కడ చూసినట్లయితే ఒక నిమ్మకాయ, ఒక దోసకాయ, ఒక ఎర్రగడ్డకాయ. మావాడు స్టార్ట్ చేశాడు ఫస్ట్ బోని. ఓకే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మమ్మల్ని కాస్త ప్రోత్సహించండి. మా వాడు లాస్ట్గా పెప్పర్ చికెన్ అయితే ఆర్డర్ పెట్టాడు. గ్రేవీ టైప్ వస్తుంది అనుకున్నాడు, చూస్తే ఇది స్టార్టర్స్లా ఉంది. మా వాడే ఆర్డర్ చేసింది. మామ ఒక 2 గంటలు సుదీర్ఘంగా తిన్నాక మా ప్లేట్లు అయితే ఖాళీ అయిపోయాయి. ఇక ఇంటికి బయలుదేరాల్సిన సమయం అయితే ఆసన్నమైనది అందరికీ అర్థమైంది. మీకేం మా తినేసి ఇంటికి వెళ్తారు, మీ వాడు బిల్లు కట్టాలి కదా. పాపం చూడు ఎంత దీనంగా చూస్తున్నాడు ఓనర్ సైడ్. అంత లేదు మా వాడు అనుకున్న దానికంటే మేము తక్కువగానే తిన్నాము, బిల్లు కాస్త తక్కువ అయిందని ఫీల్ అవుతున్నాడు అంతే. మనం చివరి ఘట్టానికి అయితే చేరుకున్నాము. లాస్ట్గా మనం తెచ్చినటువంటి కూల్ కేక్ని అయితే కట్ చేసి తినేసి బయలుదేరి ఇంటికి వెళ్ళాల్సిందే. సీను గాడు గూగుల్ మొత్తం ఎతికి గేమ్ ఓవర్ సాగు అని రాశాడు, అంటే మగవాడి జీవితం ఇంతటితో ఫుల్ స్టాప్ అయినా. కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మేమంతా తినడానికి బిల్ ఎంత ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం. ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ అయితే ఉంటుంది. జెన్యూన్ గా పార్టిసిపేట్ చేయండి మామ. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.